హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా కంద బచ్చలి కూర వండుతున్నామండి. కంద ముక్కని క్లీన్ చేస్తుందండి మా అమ్మ. చాలామందికి ఏంటంటే కంద ముక్కని క్లీన్ చేసేటప్పుడు దురదగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే కనుక ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని క్లీన్ చేసుకోవాలి. మేమైతే ఈ కంద బచ్చలి కూర పాతకాలం ట్రెడిషన్తో కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. మట్టి దాకలో ముందుగా కంద ముక్కల్ని ఉడకబెట్టేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ కంద ముక్క దురదగా ఉంటది కదండి, ఆ దురద పోవడానికి ముందుగా ఉడకబెట్టుకునేటప్పుడే జామాకులు వేసుకొని ఉడకబెట్టుకుంటే దురద అది లేకుండా ఉంటుందండి. ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే కంద ముక్కల్ని 3 లేదా 4 విజిల్స్ వేయించుకుంటే ఉడికిపోతుంది. ఇలాంటి ట్రెడిషనల్ వంటలు పొయ్యి మీద చేస్తేనే బాగుంటది అనిపించింది నాకైతే చాలా ఇష్టం అండి పొయ్యి మీద చేసిన వంటలంటే. పులుపుకి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి. మేము కందని 1/2 కిలో తీసుకున్నామండి. దానికి తగ్గట్టుగా పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకుంటున్నాము. బచ్చలాకు వచ్చేసి 2 కట్టలు తీసుకున్నామండి. ఆకుకూరలో మట్టి అది ఉంటది కదా, బాగా క్లీన్ చేసేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలి. అల్లం ఎక్కువే పడుతుందండి, 2 ఇంచెస్ అలా కట్ చేసుకోవాలి. 5 లేదా 6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. కంద బచ్చలి కూర ఆవు పెట్టి వండుకుంటాం కదండి, ఆవు పొడి కోసం 4 స్పూన్స్ ఆవాలు తీసుకొని ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఈ కంద బచ్చలి కూరలో కారం అనేది యూజ్ చేయం కాబట్టి కారం అనేది ఆవు పొడిలో లేదా అల్లం పచ్చిమిరపకాయలు అవి వేస్తాం కదా, వీటిలోనే చూసుకొని వేసుకోవాలి. ఈ కంద బచ్చలి కూర తింటున్నప్పుడు పులిహోర తింటున్న ఫీలింగ్ వస్తుంది కదండి, నాకైతే అలానే అనిపిస్తుంది. పులిహోరలో వేసుకున్నవి కూడా వేసుకుంటాం కదా చాలా వరకు. మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పులుపు తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కంద ముక్కలు ఉడికిపోయాయేమో చూద్దాం. ఉడికిపోయాయండి మెత్తగా. అబ్బా, ఫోన్కి ఆవిరి పట్టేసింది. కంద ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఇలా ఉడికితే సరిపోతుంది, ఇంకా పక్కకు తీసేసుకోవడమే. ఈ కంద ముక్కల్లో జామాకులు వేసాం కదా, వాటిని పక్కకు తీసేసుకొని వాటర్లో నుండి కంద ముక్కల్ని సెపరేట్ చేసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోకి కరివేపాకు వస్తుందండి, మా పెరట్లోనే చెట్టు ఉంటుంది, దాన్ని కోసి తీసుకొస్తుంది. అప్పటికప్పుడు కోసిందే టేస్ట్గా ఉంటుంది అనేసి అంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 లేదా 5 స్పూన్లు వేసుకోవాలి. తాలింపు సరుకులు వేసుకోవాలి. పల్లీలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు అవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంగువ మేము తాలింపులో వేయడం మర్చిపోయాము, లాస్ట్లో వేసామండి. ఉంటే మీరు ఇప్పుడు వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి ట్రెడిషనల్ వంటల్లో ఇంగువాసులు మర్చిపోవద్దు కదా, చాలా బాగుంటుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకును కూడా వేసుకొని ఆకు మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. బచ్చలాకు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న కందని వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ముందుగా కంద ముక్కలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే చింతపండు పులుపు కూడా వేసుకొని మిక్స్ చేసి ఉడికించుకోవడమే. వాటర్ మొత్తం మిగిలిపోయి కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకున్నాక పక్కకి తీసేసుకోవడమేనండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి ఒక పక్క ఉడుకుతుంటే. ఇప్పుడు ఇంకా పక్కకు తీసేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవు పొడి, దాన్ని వేసుకోవాలి. అలాగే ఇంగువ వేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకోవడమేనండి. కంద బచ్చలి కూర రెడీ అయిపోయింది. కార్తీక మాసంలో ఒకసారైనా తినాలంటారు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకనేసి అంటారు ఒకసారైనా తినాలనేసి. ఎన్నిసార్లు అయినా తినాలనిపిస్తుంది. కార్తీక మాసంలో అనే కాదు, ఎప్పుడైనా తినాలనిపిస్తుంది ఈ కూర, అంత బాగుంటుంది.
తర్వాత అయితే మా అమ్మ తాటి రొట్టె కాలుస్తుందండి పొయ్యి మీద. ఇదేంటి తాటికాయల సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు తాటి రొట్టె ఏంటి అనుకుంటున్నారా? తాటికాయల సీజన్ లో మేము తాటి పేసం డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామండి. ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2-3 months వరకు అలాగే ఉంటది. ఇంకా ఎక్కువ మంత్స్ అన్నా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పవర్ అది తీసేస్తారు కదా మధ్యలో, అలాంటప్పుడు అయితే ఈ తాటి పేసం పాడైపోతుందండి. మా అమ్మ కూడా ఇంకా ఈ తాటి పేసం నిల్వ ఉంచది, ఎందుకంటే తుఫాన్ కదా 2 days కరెంట్ పోయింది. అందుకనేసి ఇంకా మా అమ్మ తాటి రొట్టె వేసేసింది ఆ పేసంతో. ఇంకా ఉంటే ఇంటి పక్క వాళ్ళకి కూడా ఇచ్చేసిందండి, మళ్ళీ పాడైపోతుంది కదా ఎందుకనేసి. ఎక్కువసేపు కరెంట్ తీయకుండా ఉంటే 2-3 months వరకు అలాగే ఉంటుందండి. తాటిగారులు, తాటి రొట్టి అలాంటివన్నీ వేసుకోవచ్చు. తర్వాత అయితే పసుపు కొమ్ములు తవ్వుతున్నామండి ఉడకపెడదాం అనేసి. ఉడికించేసి ఎండబెట్టుకుంటారు కదా పసుపు తయారు చేసుకోవడానికి. చాలా మందికి తెలియదు కదా అనేసి అది కూడా వీడియో తీస్తున్నాను, ఎలాగ తవ్వుతున్నాం కదా అనేసి. ఇలా పసుపు మొక్కలు లాక్కున్నాక కింద ఉంటాయి కదా పసుపు కొమ్ములు, దుంపల్లాగా కూడా ఉంటాయి, వాటిని తీసేసుకుని కలెక్ట్ చేసుకోవాలండి. పసుపు కొమ్ముల్ని ఇలా కలెక్ట్ చేసుకున్నాక వీటిని ఉడికించుకుంటారండి పొయ్యి మీద. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఎప్పటి నుంచో తయారు చేద్దాం అనేసి అనుకుంటున్నామండి పసుపు, కానీ కుదరట్లేదు. ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా, కబోర్డ్స్ అవి చేస్తున్నారనేసి, అందుకనేసి కుదరలేదు. ఈ పచ్చి పసుపు కొమ్మల్ని డైరెక్ట్గా కూడా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చండి. చాలా యూజెస్ ఉంటాయి వీటి వల్ల. స్కిన్ మీద సోపు మచ్చలు లాంటివి వస్తాయి కదండి, తెల్లగా ఉంటాయి, అవి పోవాలంటే రాసుకోవచ్చు. అలాగే పింపుల్స్ అవి కూడా వస్తే కనుక రాసుకుంటే తగ్గుతాయి. అలాగే ఫేస్ కూడా గ్లో వస్తుందండి. బయట కొనుక్కునే క్రీమ్స్ కన్నా ఇలా న్యాచురల్గా తగ్గించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అవి రాకుండా ఉంటాయి కదండి. ఈ పసుపు కొమ్ములు ఉడికించేటప్పుడు ఆవు పేడ వేసి ఉడికించుకోవాలండి. చూసారు కదా ఇందాక వేసాము. ఇలా వాటర్ కూడా వేసుకొని సరిపడినన్ని ఉడికించుకోవడమే. గంట పైన ఉడికించుకోవాలి, ఎందుకంటే పసుపు కొమ్ములు బాగా మెత్తగా అయిపోవాలి. తర్వాత పక్కకి తీసేసుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత పసుపు కొమ్ముల్లో ఉన్న వాటర్ పంపేసి కొమ్ముల్ని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత 4-5 సార్లు డస్ట్ అది ఉన్నది కదా అది పోయే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత పసుపు కొమ్ములు అనేవి బాగా గట్టిగా ఎండే వరకు ఎండబెట్టేసుకోవాలి. ఎండలో చాలా గట్టిగా అయిపోవాలండి. తర్వాత మిల్లు దగ్గర కానీ లేదంటే రోల్ ఉంటుంది కదా దాంట్లో కానీ దంచుకుంటే పసుపు రెడీ అయిపోతుంది. మన చేతులతో తయారు చేసుకున్న పసుపు అనేది చాలా ప్యూర్గా ఉంటుంది, అండ్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.